పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి హస్బెండ్ దగ్గర నుంచి కొన్ని థింగ్స్ మాత్రం కంపల్సరీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కేరింగ్ అనమాట. సో, తన హ్యాపీనెస్‌ని, తన సాడ్‌నెస్‌ని చెప్పకుండానే నువ్వు తెలుసుకుంటే మాత్రం తను మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అంత కేరింగ్ ఆ పేరెంట్స్ తప్ప ఇంకెవ్వరు చూసుకోలేదు కాబట్టి, పేరెంట్స్ తర్వాత అంత కేరింగ్ నీ దగ్గర దొరికింది అంటే మాత్రం తను చాలా హ్యాపీగా ఉంటది. సెకండ్ వన్ వచ్చేసి తనకి ఓ చిన్న కష్టం వచ్చినా కూడా నేనున్నాను అన్న ఒక ధైర్యం ఇస్తే మాత్రం తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, ఎందుకంటే పేరెంట్స్ అక్కడ చెప్తారు. ప్రతి ప్రాబ్లమ్ వచ్చిన దగ్గర "ఏం కాదులే అమ్మ నేనున్నాను" అని చెప్తూ ఉంటారు కాబట్టి, సో, ఆడపిల్లకి అదే అలవాటైపోతూ ఉంటది. ఇక్కడ భర్త దగ్గరికొచ్చిన తర్వాత అత్తమామలు పెట్టే కష్టాలైనా, ఏ కష్టాలకైనా కూడా సో, హస్బెండ్ "నేనున్నాను కదా! ఏం కాదులే" అన్నట్టు మాట మాట్లాడితే మాత్రం తను చాలా ధైర్యంగా ఫీల్ అవుతుంది. నాకు నా హస్బెండ్ ఉన్నాడు కదా! ఇంకేంటి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా తను చూసుకుంటాడు కదా! అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, అంతేకాకుండా ఎప్పుడు తన పైన చిరాకు పడకుండా చాలా ప్రేమతో మాట్లాడితే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా బయటనే వదిలేసి రావాలి హస్బెండ్ అయినా. సో, వైఫ్ అయినా కూడా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు చాలా ప్రేమగా మాట్లాడుకోవాలి. సో, అలా మాట్లాడితేనే నవ్వుతూ మాట్లాడితేనే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది చాలా బావుంటుంది. ప్రతి ఆడపిల్ల కంపల్సరీగా హస్బెండ్ తనని ప్రేమగా చూసుకోవాలి. కేరింగ్‌గా చిన్న పిల్లలాగా చూసుకోవాలి. తను అలిగినా, ఏం చేసినా కూడా కొంచెం బుజ్జగించాలి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటదనమాట. ఎందుకంటే ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా అపురూగంగా పెరుగుతూ ఉంటారు. అలాంటి పిల్లలు అత్తగారింటికొచ్చిన తర్వాత పాపం ఇంట్లో పని చేసి తర్వాత అత్తగారి మాటలు, ఇంకా వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు పడాల్సి వస్తుంది. ఆ టైంలో హస్బెండ్ సపోర్ట్ ఉంటే నిజంగా చాలా అంటే చాలా ధైర్యంగా ఫీల్ అవుతారు. ఎవ్వరు ఎన్ని మాటలన్నా కూడా సో, అవన్నీ కూడా మర్చిపోవడానికి ఒకే ఒక్క రీజన్ హస్బెండ్ అనమాట. ఆ హస్బెండ్ సరిగ్గా లేడనుకోండి, సో, తనకు మాత్రం ఇంకా నరకంగా అనిపిస్తుంటది. అక్కడ అస్సలు ఉండాలి అనిపించదు. సో, అలాంటి సిట్యుయేషన్ మీరెప్పుడూ మీ వైఫ్‌కి తీసుకురాకండి. మీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మీ వైఫ్‌ని ఒక చిన్న పిల్లలాగా మంచిగా కేరింగ్‌గా చూసుకోండి. అలా చూసినప్పుడు మీ ఇద్దరి రిలేషన్ చాలా బావుంటది. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీరేమంటారు? కామెంట్ చేయండి. ప్రతి ఆడపిల్ల ఇవి మాత్రమే కోరుకుంటుంది కదా! సో, నీ దగ్గర డబ్బు ఉన్నా, ఉండకపోయినా కూడా నీ దగ్గర ఉన్న వాటిలో తీసుకొచ్చి నా దగ్గర ఇది ఉంది అని చెప్తే మాత్రం అడ్జస్ట్ అయ్యే అమ్మాయిలు చాలామంది ఉంటారు. సో, కొంతమంది అడ్జస్ట్ అవ్వలేరు కానీ చాలామంది అడ్జస్ట్ అయ్యే అమ్మాయిలే ఉంటారు. సో, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్